వల్లభనేని వంశీ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. విజయవాడలో వల్లభనేని వంశీ 3 రోజుల పోలీస్ కస్టడీ విచారణ ఇవాటితో పూర్తయింది. 4 గంటల పాటు వంశీని పోలీసులు విచారించారు. వంశీతో పాటు A7, A8 ముద్దాయిలను కూడా విచారించారు పోలీసులు. ఇక పోలీస్ కస్టడీ పూర్తయ్యాక కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది SC/ST కేసుల స్పెషల్ కోర్టు. వంశీతో పాటు ఇదే కేసులో అరెస్ట్ అయిన 4 నిందితులకు రిమాండ్ పొడిగించింది కోర్టు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుతో పాటు తనకు ఎటువంటి సంబంధం కూడా లేదని ఇటు విచారణలో చెప్పారు వంశీ. ఇక వంశీ 3 రోజుల పోలీస్ కస్టడీ విచారణ ఇవాటితో పూర్తయింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య చెప్పండి, ఇటు పోలీస్ కస్టడీ పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఇక కోర్టులో హాజరుపరిచే టైం కూడా ఆసన్నమైంది. అసలు అప్డేట్స్ ఏంటి? మూడవ రోజు వల్లభనేని వంశీని అయితే కనుక పోలీస్ కస్టడీకి తీసుకెళ్లారు పోలీసులు. ఇవాళ రోజులానే 10 గంటల నుంచి 5 గంటల వరకు అయితే తనని విచారించడానికి కృష్ణక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే తరుణంలో అయితే ముందుగా అయితే ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం అయితే హాస్పిటల్కి తీసుకెళ్లిన అనంతరం కృష్ణక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి రోజులానే ఇవాళ కూడా 4 గంటల పాటు అయితే కనుక విచారించడం జరిగింది. మధ్యలో లంచ్ బ్రేక్ మినహాయించి అయితే కనుక 3 గంటల పాటు విచారించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇటు A7, A8 లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్ ఇద్దరిని కూడా విచారించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. రోజులానే వల్లభనేని వంశీ ఇవాళ కూడా పోలీసులకి తను ఏ సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారు. ఏ ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా నాకు తెలియదు, గుర్తులేదు, ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అనే విషయాలనే ఎక్కువగా వెల్లడించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే ఇవాళ్లే ఆఖరి రోజు కావడంతో అయితే కనుక పోలీసు కస్టడీ నుంచి కోర్టులో ఇవాళ హాజరుపరిచిన తర్వాత అయితే కనుక సబ్ జైలుకి అయితే తరలించే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వల్లభనేని వంశీ అక్కడి నుంచి వైద్య పరీక్ష అనంతరం అయితే కనుక కోర్టుకి తీసుకొస్తారు. కోర్టుకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పోలీస్ కస్టడీ తర్వాత ఇక్కడ హాజరుపరచాలి కాబట్టి ఇక్కడ సబ్మిట్ చేసిన అనంతరం అయితే కనుక అంటే జడ్జి ముందు నిల్చోబెట్టిన తర్వాత ఈ 3 రోజుల కస్టడీలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఏంటి, సహకరించారా లేదా అని దాని మీద అయితే కనుక జడ్జి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. దాన్ని బట్టి తర్వాత సబ్ జైలుకి తీసుకెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇక్కడ జైలు వద్దకి కూడా వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులు ఇక్కడికి రావడం జరిగింది. తన సతీమణి పంకజశ్రీతో పాటు 2 పిల్లలు కూడా ఇక్కడికి వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది. అయితే ఇక్కడ ఏదైతే జడ్జి ముందు హాజరుపరిచిన అనంతరం అయితే కనుక సబ్ జైలుకి తీసుకెళ్ళనున్నారు. అయితే రోజులానే మొన్న ఫస్ట్ డే అయితే కనుక పోలీస్ కస్టడీలో 20 క్వశ్చన్లు అడిగిన పోలీసులు నిన్న 16, 17 క్వశ్చన్లు మాత్రమే అడిగినట్టుగా సమాచారం అందుతుంది. టోటల్గా ఇవాళ కూడా మరికొన్ని ప్రశ్నలు జోడించి అడిగినప్పటికీ కూడా తనకి ఎలాంటి సంబంధం లేదు, ఈ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, సత్యవర్ధని నేనేమి బలవంతం పెట్టలేదు అనే విషయాలను అయితే తను వెల్లడించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే ఈ కేసులో మొట్టమొదటిగా అయితే కనుక 3 అరెస్ట్ చేసినప్పటికీ తర్వాత మరో 2 కూడా కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఇంకో 2 అయితే కనుక అది మార్చి 11 వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉంటున్న నేపథ్యంలో వీళ్ళకి కూడా మార్చి 11 వరకు జ్యుడిషియల్ కస్టడీ ఇంకా ఉంది కాబట్టి పోలీస్ కస్టడీని ఏమైనా పొడిగించే అవకాశం ఏమైనా ఉందా, దాని గురించి పిటిషన్ ఏమైనా పోలీసులు వేయబోతున్నారు అనేది ఇంకా తెలియాల్సింది ఉంది. అయితే ప్రస్తుతానికి ఇవాళ అయితే కనుక 3వ రోజు పోలీస్ కస్టడీ ముగియడంతో పాటు ఇటు మార్చి 11 వరకు జ్యుడిషియల్ కస్టడీ ఉంది కాబట్టి అతన్ని ఖచ్చితంగా జైల్లోనే సబ్మిట్ చేయాలి. కాబట్టి సబ్ జైలుకి అయితే మరి కాసేపట్లో ఇక్కడ మొత్తం ఫార్మాలిటీస్ అన్ని అయిపోయిన తర్వాత అక్కడికి తీసుకెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది. మొత్తం మీద వల్లభనేని వంశీ అయితే ఈ 3 రోజుల పాటు సరైనటువంటి సమాధానాలు ఇవ్వకుండా, సహకరించకుండా పోలీసులకి తనకి ఇష్టానుసారంగా నోటుకొచ్చిన సమాధానాలు చెప్పినట్టుగానే మనకి సమాచారం అయితే అందుతా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా అంటే సత్యవర్ధన్ని కిడ్నాప్ సమయంలో కూడా లిఫ్ట్లో తీసుకెళ్లిన విషయాలను కానీ లేకపోతే సత్యవర్ధన్ ఎవరో తెలుసా అని అడిగిన విషయాలకు కానీ సెల్ ఫోన్కి సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్కి సంబంధించి అనేక ప్రశ్నలు అడిగారు పోలీసులు. వాటన్నిటికీ కూడా నాకు ఎలాంటి విషయాలు తెలియవు, నాకేమీ సంబంధం లేదు అని అంటూనే ప్రతి ఒక్క దానికి కూడా సమాధానం వల్లభనేని వంశీ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసులో కీలక పాత్ర పోషించిన వల్లభనేని వంశీతో పాటు మిగిలిన నిందితుల్ని కూడా వెతికే పనిలో పడ్డారు పోలీసులు. అయితే ఏవైతే
అధికారులు ఇప్పటికే వాళ్ళని వెతికే పనిలో పడ్డారో వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నామని చెప్తున్నారు. ఇటువైపు సత్యవతిని కిడ్నాప్ కేసుతో పాటు ఇటు టీడీపీ కార్యాలయంపై ఆ కేసు కూడా దాడి కేసులో కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు. వాళ్ళలో కొంతమందికి కూడా బెయిల్ పిటిషన్ వేసుకుంటూ ఉన్నారు. ఒకవైపు ప్యారలల్ గా ఇటు సిట్ కూడా అనేక అంటే భూ కబ్జాలకు సంబంధించి వాటి గురించి కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది. మరోవైపు ఇటు సత్యవతిని కిడ్నాప్ కేసుకు సంబంధించి కూడా వల్లభనేని వంశీని కస్టడీ ముగియడంతో పాటు దాన్ని కూడా ఏమైనా పొడిగించే అవకాశం ఉందా అనేది అయితే కనుక ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఎంతైందని చెప్పొచ్చు. సత్తా. రైట్, థ్యాంక్ యూ.